ఎవరు? విన్సెంట్ గారు, నేను గుర్తున్నానా? సామి గారి మేనేజర్ని. ఓ, ఇల్లు ఖాళీ చేయడానికి మీకు కనీసం వారమైనా టైం ఇవ్వమని మా సార్ మాకు చెప్పారు. త్వరలోనే ఇల్లు ఖాళీ చేస్తానని శామితో చెప్పండి. అయితే ఇక నేను వెళ్ళొస్తాను సార్. నాన్న, ఇంత నష్టం జరుగుతున్నప్పుడు కనీసం ఇంటినైనా దక్కించుకుని ఉండాల్సింది. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? ఇప్పుడు అందరూ కలిసి అనుభవించాల్సి వస్తోంది. కర్మ. ఏమండి ఏమండి, నాన్నా, నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళావని చెప్పారు. ఎలా రాసేవరా? ఈసారైనా పాస్ అయిపోతావా? అందరినీ నేనే వెళ్ళిపోమన్నాను. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఎందుకు అనవసరంగా? నాన్నా, నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. తీసుకెళ్ళడానికా? ఎక్కడికి? నేనెక్కడికి రాను. ఇప్పుడు నేను నష్టపోయి కష్టాల్లో ఉండుండొచ్చు, బట్ ఫేస్ చేస్తాను. మళ్ళీ సంపాదించడానికి ప్రయత్నించాలి, అంతేగాని పిరికి వాళ్ళగా పారిపోమంటావా? నాన్న, రామయ్య అంకుల్ మీ బినామీ అని, మీకోసమే జైలుకి వెళ్ళారని అందరికీ తెలుసు. దాంతో అంతా అయిపోతుందా? ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వచ్చి అడిగితే మనం ఏం చేయలేవు నాన్న. నేనెవ్వరికీ ఏ ద్రోహము చేయలేదురా, అది నాకు బాగా తెలుసు. అది నీకు నాకు మాత్రమే తెలుసు. ఆవేశంతో వచ్చేవాళ్ళ దగ్గర నువ్వు అనవసరంగా మాటలు పడ్డం నాకు ఇష్టం లేదు. నేను చెప్పేది విన్నా. మిగతా విషయాల తర్వాత ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.